రాష్ట్ర విభజన విషయంలో ఒకంత సంక్లిష్టంగా మారిన హైదరాబాద్ భవితవ్యం జీవోఎంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న జైరాం రమేష్ చేతిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తరపున వరుసగా 2 సార్లు రాజ్యసభకు వెళ్లిన జైరాం హైదరాబాద్ పై ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారనే ఆసక్తి నెలకొంది. రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. అక్టోబర్ 11 నుంచి మొదలైన రాష్ట్ర విభజన కసరత్తు తుది అంకానికి చేరుకుంది. విడతల వారీగా వివిధ వర్గాల వారి నుంచి సేకరించిన సమాచారంతో జీవోఎం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రాష్ట్ర విభజనపై చేసిన కసరత్తు కేంద్ర మంత్రి జైరాం రమేష్ చేతుల్లో ఉంది. రాష్ట్ర విభజన విధి విధానాలకు ఆయనే ప్రాణం పోస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం గుర్తించిన 11 విధి విధానాలకు సంబంధించి సుమారు 10 పేజీల నివేదికకు జైరాం తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ ఉదయం 11:30 గంటలకు జరిగే మంత్రుల భేటీలో మిగతా 6 సభ్యుల నుంచి నివేదికకు ఆమోదం పొందనున్నారు. బుధవారం హోంశాఖ కార్యాలయంలో సుమారు 3 గంటలు అధికారులతో తుది విడత కసరత్తు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు కూడా పాల్గొనడం విశేషం. ఆ తర్వాత కూడా ఆయన జైరాం రమేష్ వెన్నంటే ఉన్నారు. రాష్ట్ర విభజన విషయంలో అత్యంత కలహకారకమైన అంశాలపై ఇవాల్టి ముసాయిదాలో స్పష్టత ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇవాళ ఖరారు చేయబోయే సిఫార్సులతో కూడిన నివేదికను మంత్రుల బృందం సభ్యులెవరికీ ముందే సర్క్యులేట్ చేయలేదు. సిఫార్సులపై చర్చించడానికి అనువుగా సాధారణంగా సభ్యులందరికీ ముందే ముసాయిదా నివేదికల్ని సర్క్యులేట్ చేస్తుంటారు. కేవలం 10 పేజీలతో కూడిన చిన్న నివేదికే కాబట్టి సమావేశం సందర్భంగానే సభ్యులందరికీ అందజేసి చదువుకోవడానికి కొంతసేపు అవకాశం ఇస్తారని హోంశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఆ తర్వాత చర్చించి అందరూ సంతకం చేస్తారని వెల్లడించాయి. ఈ నివేదికపై అసంతృప్తి నోటు రాసే వారెవరూ లేరని, ఏకగ్రీవంగానే బృందం ఆమోదం పొందుతుందని వారు భరోసాగా చెప్పారు.